సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనాల వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. 6వదిగా 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. చూడండి, లేని వాటిని పలుకుతారు, అబద్ధ సాక్షి. కొంతమంది లేని కూడా పలుకుతారు. అందుకనే బైబిల్ ఏముందంటే, యేసుప్రభు దేవుడు ఏం చెప్పినారంటే, లేని వార్తను పుట్టించొద్దు, లేని వార్తను పుట్టించొద్దు, అది దేవునికి అసహ్యమైంది. కొండగాడై ఇంటింట తిరగొద్దు, ఇక్కడున్నవి అక్కడ చెప్పొద్దు, అక్కడున్న ఇక్కడ చెప్పొద్దు, లేని వార్తను పుట్టించొద్దు. అలాంటి వాళ్ళు దేవునికి అసహ్యులు, వారిని దేవుడు అసహించుకుంటాడు. చాలా మంది ఉంటారు, పాపం అమాయకుల మీద ఏ నేరం లేదు, ఏ పాపం లేదు. పాపం వాళ్ళు ఏ పాపం చేయకపోయినా కూడా అబద్ధంగా లేని పుట్టిస్తారు, వాళ్ళ మీద లేని మాటలల్లో లేని నిందలు పెడతారు. ఒక అబద్ధ సాక్ష్యం పలుకుతారు, వీళ్ళు ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు, ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు అని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఇలాంటిది కూడా ఒకవేళ నీలో ఉండి తీసేసుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు చెప్పినావేమో, కానీ దేవుడు అంటున్నాడు, లేని వార్తను పుట్టించొద్దు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలవకుండా మాట్లాడొద్దు. నువ్వు చూస్తే మాట్లాడు, చూడకుండా మాట్లాడకు. కొంతమంది చూడకపోయినా కూడా, అది వినకపోయినా కూడా ఏది పడితే అది మాట్లాడడం, నిందలు పెట్టడం, దూషించడం, అనరాని మాట్లాడడం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. అందుకని ఇట్లాంటివి కూడా ఒకవేళ నీలో ఉంటే తీసేసుకో, అది దేవునికి అసహ్యమైంది. అందరిలాగా ఉండకు, లేని మాటలు పలకకు, అబద్ధ సాక్షులు చెప్పకు. కొంతమంది ఏదన్నా ఒక పొలం కొన్నా, ఇల్లు కొన్నా, ఏదన్నా ఒక వస్తువు కొన్నా, ఏదన్నా కొన్నా కూడా అబద్ధంగా, వాళ్ళు చూడకపోయినా, వాళ్ళు లేకపోయినా కూడా అబద్ధంగా వచ్చి సాక్షులు చెప్తారు. ఇది కూడా అబద్ధమే. ఎటువంటి మోస కార్యక్రమాలలో నువ్వు అబద్ధ సాక్ష్యం పలకడానికి వెళ్ళినా కూడా అది దేవునికి అసహ్యమైంది. అది కాబట్టి నువ్వు దేవుని వాక్యం సెలవు, లేని వాటిని పలుకొద్దు. నీకు తెలవనప్పుడు మాట్లాడొద్దు, నువ్వు చూడనప్పుడు మాట్లాడొద్దు, ఇక్కడున్న ఎక్కడ చెప్పొద్దు, అక్కడున్న ఎక్కడ చెప్పొద్దు, ఇంటింట తిరిగి కొండలు దాకియొద్దు, అది దేవునికి అసహ్యమైంది. 7వదిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. చూడండి, లాస్ట్ది ఏంటంట, అన్నదమ్ములలో జగడాలు పుట్టిస్తారంట. నిజంగా ఈ రోజుల్లో చాలా జగడాలు. వెనకట అంటే పూర్వము పితరులు ఏం చేసేవాళ్ళంటే, వెనకటున్నోళ్ళు ఒక 20 మంది ఉన్నా కూడా ఒకటే గిన్నె పెట్టుకొని వండుకునేది వెనకట. అది మీలాంటి వాళ్ళు తెలుసు. ఒక్క 20 మంది ఇంట్లో ఉన్నా కూడా, అది 15 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా కూడా, ఇంట్లో ఉన్నా కూడా అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అందరూ కూడా 30-40 మంది ఉన్నా కూడా ఒకే గిన్నె పెట్టుకొని వండుకునేది. ఏ గొడవ లేవు, ఏ ఇబ్బందులు లేవు, జగడాలు లేవు. అన్నదమ్ములు సంతోషంగా ఉండేవారు, అక్క చెల్లెలు సంతోషంగా ఉండేవాళ్ళు. వెనకట
ఎటువంటి జగడాలు పెట్టలేదు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరు కానీ. ఏది లేకపోయినా కూడా, తినడానికి తిండి లేకపోయినా కూడా ఓడ్చుకున్నారు. ఒక్క గిన్నె పెట్టి వాళ్ళు, నువ్వు నాకు అప్పగిస్తున్నావు ఈ పనంతా, నేనే చేయాలని అనుకోకుండా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నారు? ఎడబాపుతున్నారు, జగడాలు పెడుతున్నారు, అన్నదమ్ములలో జగడాలు పెడుతున్నారు, పడని కూడా చేస్తున్నారు. ఎంత మంచిగా ఉన్నా కూడా పడట్లే. ఈ రోజులలో ఒక్క ఇంట్లో ఉండడం కాదు కదా, పక్క పక్కనున్న గొడవలే. ఎంత గొడవలంటే మరి అంత గొడవలు. కాబట్టి ఇలాంటి జగడాలు పుట్టించావు. ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? జగడాలు పుట్టించేటోళ్ళు వల్ల, కొండలు తొలగించేటోళ్ళు వల్ల. ఏమొస్తుందండి ఇట్లా జగడాలు పుట్టిస్తే వాళ్ళకి? అంటే అందుకనే ఈరోజు ఇలాంటి వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఇలాంటి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఈరోజు అందుకనే ఇలాంటి జగడాలు పుట్టించొద్దు ఎవరు కూడా. ఇట్లాంటి చెడ్డ తలంపులు ఇవి అన్నదమ్ములలో కాదు, ఏ కుటుంబంలో కూడా నువ్వు జగడాలు పుట్టొద్దు. నువ్వు పనిచేస్తున్న స్థలంలోనైనా, వేరే కుటుంబాలలోనైనా, అన్నదమ్ములనైనా ఎక్కడ కూడా చిక్కులు పెట్టొద్దు, నువ్వు జగడాలు పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు సమాధానపరచాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. సమాధానపరచేవారు ధన్యులంట. సమాధానపరచేవారు ఎవరు? సమాధానపరచేవారు ధన్యులు. దేవుని రాజ్యం వాళ్ళది. చెడగొట్టే వాళ్ళు, జగడాలు పుట్టించే వాళ్ళు, చిచ్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు సాతాను పిల్లలు. లేని వారితో పెట్టేవాళ్ళు, లేని వారితో పుట్టించేవాళ్ళు, జగడాలు పుట్టించేవాళ్ళు, వాళ్ళు అపవాది పిల్లలు. అలాంటి వారు అపవాదికి పడిన శిక్ష పడుతుంది. అందుకని ఈరోజు జగడాలు పుట్టించొద్దు. ఈ 7 కూడా మనలో ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు, ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదు. తీసేసుకోవాలి అవన్నీ కూడా. ప్రభు వచ్చేంత వరకు మనము ఇట్లాంటిది ఒక్కడు కూడా మనలోకి ఉండటానికి వీల్లేదు. ఒకటి ఫస్ట్ ఏంటంట? అహంకార దృష్టి. ఇది తీసేసుకోవాలి. సౌలు పడిపోవడానికి కారణం అసూయపడ్డాడు, విషపు చూపు చూసినాడు దావీదు మీద. రెండోదిగా కళ్ళలాడే నాలుక ఉందిగా, నోరుందిగా, ఇష్టం వచ్చి మాట్లాడడం. ఇట్లాంటివి తీసేసుకోవాలి. నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఏం పని పాటలేదు కానీ ఏది పడితే అది మాట్లాడొద్దు. మూడోదిగా నిరపరాధులను చంపే చేతులు, నరహత్య చేయకూడదు. నాలుగోదిగా దురాలోచనలు యోచించే హృదయము. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డవి అన్నీ కూడా నీ హృదయం నుంచి తీసేసుకోవాలి. ఆ తీసేసుకోవాలంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి. యేసుప్రభు నీ హృదయంలో ఉండాలి. ఐదోదిగా కీడు చేయటానికి పరిగెత్తే పాదాలు. ఇతరులు కీడు చేయాలని చూస్తే ఆ కీడే నీకు శాపంగా మారుద్ది. కాబట్టి కీడు చేయకూడదు, మేలు చేయి. సాధ్యమైనంత వరకు మేలు చేయి, కానీ కీడు చేయకు. ఆరోదిగా లేని వాటిని పలుకొద్దు. అబద్ధాలు చెప్పొద్దు. ఏడోదిగా అన్నదమ్ములలో జగడాలు పెట్టకూడదు. ఈ 7 కూడా ఒకవేళ మీలో ఉన్నట్లయితే ఇప్పుడే తీసేసుకోండి. ఇవి దేవునికి అసహ్యమైంది. ఇలాంటి ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళు సాతాను సంబంధులు. దేవుని సంబంధులు కాదు, వీళ్ళు సాతాను సంబంధులు, దుష్టుని సంబంధులు. సాతాను గానికి ఏ గతి అయితే పట్టిందో నరకంలో, అదే గతి, అదే శిక్ష వీళ్ళకు కూడా పడుతుంది. కాబట్టి మనం వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా మన హృదయంలోకి రావద్దు.
మన మనసు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ప్రేమ, దయ, జాలి, కనికరం ఉండాలి. ఏముండాలి? ప్రేమ, దయ, కనికరము, జాలి, మంచితనము, దీర్ఘశాంతం ఇవి ఉండాలి. ఇట్లాంటి చెత్త ఉండకూడదు. ఈ సాతానికి సంబంధించి తీసేసుకోవాలి. కాబట్టి మనం దేవునికి నమ్మకం ఉందాము, అటు విధంగా జీవించుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.